ఏం చేస్తారు పోలీసు వాళ్ళు? ఆయన దగ్గర బిగుతారు, నీ దగ్గర బిగుతారు, ఎవడొక డబ్బులు ఇస్తే వాళ్ళ మాటిని వాళ్ళకు అనుకూలంగా మాట్లాడతారు. అదేగా జరిగేది. సరే కోర్టుకి వెళ్తావు, ఒక రోజుతో తెలియద్దమ్మా. ఎన్ని రోజులైతే? సంవత్సరాలు కోడి చుట్టూ తిరుగుతానే. ఇది అవసరం మనకి? చక్కగా నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నీ ఇంట్లో ఉన్న దెయ్యాన్ని సాతాను దేవుడు ఏం చేస్తాడు? తరిమి కొడతాడు. దేవునికి స్తోత్రం. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళవసరం లేదు, కోర్టుకి వెళ్ళవసరం లేదు. ఇంట్లో మోకరించి పరలోకమందు నీ ప్రార్థన వినే దేవునికి ఏం చేయాలా? 1000 ధూపం. దేవునికి స్తోత్రం. ఉంటాడా సాతాను ఇంట్లో? నీ ఇంటి సమీపానికి రాడు. ఈరోజు క్రైస్తవుల్లో కుటుంబాల్లో జరుగుతున్న కార్యాలు ఇది. ఎక్కువ పోలీస్ స్టేషన్లో కోర్టులో ఉండేది ఎవరు తెలుసండి? క్రైస్తవులే. అన్నిలు ఉండరు. దేవునికి స్తోత్రం. గమనించారా? పోలీస్ స్టేషన్లో కూడా పేర్లు ఏం పేర్లు ఉంటాయి? దావీదు, అబ్రహాము, యోసేఫు, వీళ్ళ పేర్లే. హల్లెలూయా. కోర్టులో కూడా ఏ పేర్లు? ఎందుకు? ప్రార్థన లేదండి. దేవుని స్తోత్రం. కుటుంబాల్లో ప్రార్థన లేదు కనుక మనం గమనించాల్సింది, ప్రార్థన నా ఇంట్లో చాలా లేమిగా ఉంది. కానీ ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ కుటుంబంలో, మనం విన్నాం కదా, నీ అక్కర తీరుస్తాడు, నీకు జయమిస్తాడు, నిన్ను ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెడతాడు. రెండవ కార్యం, సమయం అయిపోతుంది. రెండవ కార్యం యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం 32వ వచనాలు చూద్దాం. మనం ఎందులో నిలబడాలి? ఒకటి ప్రార్థనలో నిలబడాలి. రెండవది త్వరగా చదవాలా? యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 32 వచనాలు. యూదులతో ఆమె ఎవరితో చెప్పాడు యేసయ్య మాట? ఏమ్మా? నమ్మిన వాళ్ళతోనా నమ్మని వాళ్ళతోనా? ఎవరు నమ్మారు? ఎవరు నమ్మారు? యేసయ్యని నమ్మారు. కానీ ఎక్కడ లేరు? వాక్యంలో లేరు. అందుకే చెప్తున్నాడు, తనను నమ్మిన యూదులతో చెప్తున్నాడు. ఏమన్నాడు? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే సత్యమును గ్రహిస్తారు. అప్పుడు సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. దేనిలో నుండి? పురుషులైతే త్రాగుడులో నుండి, పేకాట్లో నుండి, వ్యభిచారాల్లో నుండి, దుర్మార్గతలో నుండి, దుష్టత్వంలో నుండి, మోసములో నుండి, దొంగతనాల్లో నుండి, ఇక రకరకాలైన ఏ కార్యాలైతే నువ్వు ఉన్నావో వాటిల్లో నుండి నిన్ను విడుదల చేస్తుంది. కానీ ఈరోజు మరి విడుదలయ్యామా? చర్చికి వచ్చే ముందు సిగరెట్ తాగుతాడు. చర్చి దగ్గర రాగానే నల్లి పక్కన పడేసి చర్చిలోకి వచ్చి కూర్చుంటాడు. అప్పుడు దాకా చుట్టు తాగి వస్తుంది తల్లిగారు. మీరు తాగుతారో తెలియదు కానీ విజయాలు ఉన్నారు. అర్థమైందమ్మా? కొంతమంది అమ్మగారులు చుట్టలు తాగే వాళ్ళు ఉన్నారు. అప్పుడు దాకా చుట్టు తాగి చుట్ట నలిపి చర్చికి వచ్చి కూర్చునిద్ది. చర్చి నుంచి అయిపోగానే డైరెక్ట్గా అడిగి వెళ్ళిపోతే కాళ్ళిక సారాయి కొట్టుకి. వచ్చేటప్పుడు ఇంట్లో చికెన్ ఇచ్చి వస్తాడు. చికెన్ వండు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఆడికి వెళ్తాడు, సారాయి షాపుకి వెళ్ళి ఒక క్వార్టర్ వేసుకొని ఆడికి వెళ్తాడు. ఇది నేతి క్రైస్తవుల యొక్క లక్షణం. ఇలా ఉంటే నీ కుటుంబంలో విడుదల ఉండిద్దా? పోనీ నీకు విడుదల ఉందా? లేదు. నువ్వు విడుదల లేకుండా చర్చికి వచ్చి పోతా ఉంటే ప్రయోజనం ఏంటి? అదే ప్రభు అంటున్నాడు, నా వాక్యమందు మీరు నిలవాలి. వాక్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. చాలామంది పాటలు వింటారు, కీర్తన చదివారుకుంటారు, ఆరాధన అనుకుంటారు, వాక్యం అనగా లేచి వెళ్ళిపోతారు. అంటే అర్థం ఏంటి? బాగా అవసరం లేదు. నేను చెబుతున్నా, పాటల కంటే, ప్రార్థన కంటే, ఆరాధన కంటే, నీ కానుకల కంటే, నీ ఉపవాసం కంటే ఎక్కువ ఏదో తెలుసా? వాక్యం వినాలి. ఎందుకని చెప్పండి? గట్టిగా చప్పలు కొట్టండి సిస్టర్కి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో
నివసించుచున్న యేసయ్య. కొట్టాలి గట్టిగా, యేసయ్యకి స్తోత్రాలు. యేసయ్య అండి వాక్యం అండి. అందుకే వాక్యాన్ని మనం ఏం చేయాలా? వినాలి. వాక్యాన్ని వింటే ఏం పెరిగింది? నీలో విశ్వాసం పెరిగింది. విశ్వాసం పెరిగితే నువ్వు ప్రభు కొరకు నిలబడతావు, క్రీస్తులో నిలబడతావు. విశ్వాసం పెరగకపోతే సారాయి కొట్టులో, బ్రాంచ్ షాపులో, ప్యాకాట్లో, ఇంకా అదే ఇక లోకంలో ఎక్కడైతే అక్కడ నిలబడతాం. సో అందుకన్నాడు వాక్యములో మీరు నిలిచి ఉండేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అలా నిలిచి ఉంటే ఏం పెరుగుతుంది? మీకు విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసం పెరిగితేనే నీ ఒక మంచి క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా యేసు కొరకు జీవించగలవు. ఈరోజు క్రైస్తవులను పేరు పెట్టుకున్న చాలామంది ఉన్నారు. కానీ మీరు యేసులో ఉన్నారా, యేసయ్య మీలో ఉన్నారని అడిగితే చెప్తారా వాళ్ళు? ఉన్నాడండి, మా ఇంట్లో ఉన్నాడు, మాలో ఉన్నాడు అంటారు. ఏంది ఇంట్లో? క్యాలెండర్లు వాక్యాలా? కొంతమంది క్యాలెండర్ పెట్టుకుంటారు, వాక్యాలు పెట్టుకుని ఉన్నాడండి యేసయ్య. దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్తుంది, ప్రభు చెప్పాడు, నా యందు మీరును మీ యందు నేను ఉండాలి. అంటే ప్రార్థన చేసిన వారిలో దేవుడు ఉంటాడు, ప్రార్థన చేసేవారు దేవుల్లో ఉంటారు. వాక్యం వినేవారిలో దేవుడు ఉంటాడు, వాక్య ప్రకారంగా నడిచేవారిలో దేవుడు ఉంటాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. కనుక ఈ ప్రవచన వాక్యములను వినువాడును విని సంగతులను, మ్యాటర్ ఓవర్ అయిపోయింది. మన వాక్యం వినకుండా వెళ్ళిపోతే, వాక్యం చదవకుండా వెళ్ళిపోతే ఏమన్నాడు అక్కడ? చదవాలి, వినాలి, విన్నదాని ప్రకారంగా నువ్వు చెయ్యాలి. మాకెందుకు లేండి మారు మనసు, మాకు అవసరం లేదు. మాకెందుకు లేండి బ్యాప్టిజం, మాకు అవసరం లేదు అంటే అప్పుడు ఏంటి అర్థం? నువ్వు వాక్యం విన్నావా? వినలేదు. బైబిల్ చెప్తుంది మారు మనసు పొందమని కదా. నువ్వు అప్పుడు ఏం చేయాలి? వింటే మారు మనసు పొందాలా. బాప్తిసం తీసుకోమని చెప్తుంది, బాప్తిసం తీసుకోవాలా. ఈరోజు కూడా చాలామంది చెప్పాను కదా, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు చర్చికి వస్తారు కానీ బాప్తిసం మాత్రం తీసుకోరు. చచ్చిపోయిన తర్వాత బండ మీద మాత్రం ప్రభులో ఉండిపోయారా? ఏమా అయ్యగారేమో పీపాలు తాగి తాగి పోతాడు, అమ్మగారు అందరిని ఆడిపోసుకుని పోద్ది కదా. ఆలకెళ్ళకి తగాదలు పెట్టి 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 అమ్మగారు పోద్ది. అయ్యగారు పీపాలు తాగి తాగి పోతాడు, బండ మీద మాత్రం క్రీస్తునందు మృతులు. ఎవరిని మోసం చేస్తున్నాను చెప్పు? దేవుణ్ణా? నిన్ను నీవు మోసం చేసుకు. బైబిల్ ఉంది, మనుషుడు ఏ పంట విత్తునో ఆ పంటే కోయను. కోసేది నువ్వు, దేవుడు కాదు. నిన్ను నీవు మోసం చేసుకున్నావు, బండ మీద తృప్తి పడుతున్నావు. బండ వేసినంత మాత్రం పరలోకి వెళ్తావా? పాతాళమే. అందుకన్నాడు వాక్యములో నీవు నిలబడాలి. దేవుడికి స్తోత్రం. నిలబడితే 2 అద్భుతమైన కార్యాలు, అంటే చాలా ఉన్నాయి కానీ నా టైం అయిపోయింది.